దేవి శరన్నవరాత్రులలో 4వ రోజు పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళానండి. టెంపుల్లో దీపారాధన అలాగే అర్చన చేయించుకొని లలితా పారాయణం చేసిన తర్వాత సుమంగళి పూజ అయితే చేస్తూ ఉంటుందండి. రెగ్యులర్గా అక్కడ ఒక్కరికైతే చేస్తూ ఉంటుంది. ఈ రోజు మాత్రం సుమంగళి పూజ నేను చేశాను. ఆ అమ్మ అయితే నన్ను చేయమని చెప్పింది. నేను వెళ్ళి నాతో పాటు ఇంకా 2 ఆంటీలు కూడా వచ్చారండి. ముగ్గురం కలిసి అయితే ఆమెకు సుమంగళి పూజ అయితే చేసినాము. సుమంగళి పూజ చేయించుకుంటున్న ఆంటీ కూడా రెగ్యులర్గా అయితే టెంపుల్కి వస్తూనే ఉంటుందండి. తన పేరు సరోజ. ఆ ఆంటీకి ఆసనం వేసి కూర్చోబెట్టి పసుపు కుంకుమ గంధము బొట్టు అంతా పెట్టిన తర్వాత మేము ముగ్గురం కూడా పెట్టినామండి. ఆ తర్వాత అయితే ఆ రేణుకాదేవి అమ్మ కూడా పెట్టి ఆ తర్వాత ఆమెకి నిండు బట్టలు పెట్టి అయితే ఆమె నుండి అయితే మేమైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. ఆమె ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అయితే ఒక రకమైన వైబ్రేషన్ అనిపించిందండి నిజంగా. థ్యాంక్ యూ ఆంటీ, ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ రేణుకాదేవి అమ్మకైతే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఇలాంటి పూజలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవిని అయితే వేడుకుంటున్నాను. ఈరోజు టెంపుల్కి అయితే అమ్మవారి రూపంలో ఒక అమ్మాయి అయితే వచ్చిందండి.